వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, యేసు ప్రభు యొక్క శిష్యుడును అపోస్తులుడునైన యోహాను గారు ఈ 3వ పత్రికను రాశారు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను గారు 5 పుస్తకాలను రాశారు. యోహాను సువార్త, 1 యోహాను రాసిన పత్రిక, 2వ యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన ప్రకటన గ్రంథము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3వ యోహాను రాసిన పత్రికను దెర్బే పట్టణస్థుడునైన గాయు అనేటటువంటి వ్యక్తికి ఈ ఉత్తరాన్ని రాశారు. ఈ ఉత్తరం రాస్తూ గాయును గురించి చెప్తున్నారు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనంలో యోహాను గారు ప్రార్థన చేస్తున్నారు. గాయో, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లినట్లు శరీర సంబంధంగా కూడా వర్ధిల్లాలి. నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. నిజమే, ఈ భూలోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ 2 విషయాలలో వర్ధిల్లాలి. 1 శరీర సంబంధంగా వర్ధిల్లాలి, 2 ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా వర్ధిల్లాలని కోరుకుంటారు. నేను సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి అని ప్రతి వ్యక్తి కూడా ఆశపడతారు. ఈ గాయు అనేటటువంటి వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లాడు కానీ శరీర సంబంధంగా వర్ధిల్లలేదు. అతడు శరీర సంబంధంగా వర్ధిల్లాలని, సౌఖ్యముగా ఉండాలని దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరిని గూర్చి కూడా మా ఆశ కూడా ఇదే. మీరు ఆధ్యాత్మికంగా శరీర సంబంధంగా మీరు వర్ధిల్లాలి, సుఖంగా ఉండాలి. అయితే ఒక వ్యక్తి వర్ధిల్లాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ, నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, నీ భూమి పంట విషయములోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే,
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములో, నీ గర్భఫల విషయములో, నీ భూమి పంట విషయములో, నీ పశువుల విషయములో ఆయనే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అంటే మన దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు. ఆయన మనలను వర్ధిల్ల చేయాలంటే ఆయన మాటను మనం వినాలి. దేవుని మాటను ఎవరు వింటారో, ఆ మాటను ఎవరు పాటిస్తారో, ఆయన ఆజ్ఞలను ఎవరు గైకొంటారో అటువంటి వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ దేవుని మాటలు. ఈ ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానిస్తే, ఈ గ్రంథాన్ని మనం గైకొంటే మనం వర్ధిల్లతాం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రభు యెహోషువతో మాట్లాడుతున్నారు. యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, నిన్ను విడువనో ఎడబాయనో. అయితే నువ్వేం చేయాలనగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింప తప్పిపోకూడదు. ఈ గ్రంథాన్ని నువ్వు చదవాలి, నువ్వు ధ్యానించాలి, నువ్వు బోధించాలి. అలా చేసినప్పుడు నీ మార్గములలో నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుని మాటలను విన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు దేవుడు మనలను వర్ధిల్ల చేస్తారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినుట ద్వారా మనము వర్ధిల్లుతాం. మరింకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం వర్ధిల్లాలి అని అంటే యథార్థవంతులుగా ఉండాలి. ఎవరు యథార్థవంతులుగా ఉంటారో యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో యథార్థత కనబడడం లేదు, నమ్మకత్వం కనబడడం లేదు. ఎందుకనగా ఒక వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేయాలి అంటే యథార్థవంతుడిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని వాక్యంలో రాయబడి ఉంది. మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడల శ్రద్ధ నిలుపుతాడు. నిశ్చయముగా మన యొక్క గృహాలను ఆయన వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతుల గుడారమును ఆయనే వర్ధిల్ల చేయును అంటున్నాడు సొలొమోను గారు. ప్రియ దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలని ఆశ ఉంది, అయితే యథార్థతను కలిగి ఉందాం. మరింకొక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందునని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మనం వర్ధిల్లాలి అని అడిగితే అతిక్రమములను దాచిపెట్టుకుంటే మన జీవితంలో వర్ధిల్లలేం. వాటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. కీర్తనాకారుడు అంటారు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటున్నాను. అలా ఒప్పుకొనుట ద్వారా నా పాప దోషమును నీవు పరిహరించి ఉన్నావు అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములను పరిహరించాలనే యేసయ్య భూలోకానికి వచ్చారు. తనను తానే అప్పగించుకున్నారు. ఆయన కొరడా శిక్ష అనుభవించారు, ముళ్ళ కిరీటాన్ని ధరించారు, సిలువ మ్రానును మోసారు. సిలువలో మనందరి పాపముల నిమిత్తమై కలువరిగిరి సిలువలో ఆయన బలి అయిపోయారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి
పవిత్రులుగా ఆయన మనలను చేస్తారు. ఎందుకనగా సిలువ మీద వ్రేలాడుతున్న దొంగ తన పాపములను ఒప్పుకున్నాడు. మనకైతే ఇది సమంజసమే. మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుతున్నాం. కానీ యేసయ్యలో ఏ తప్పు లేదని యేసు వైపు తిరిగి చిన్న ప్రార్థన చేశాడు. యేసు, నీవు నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడగగానే యేసయ్య అతడు పాపాలు ఒప్పుకున్నాడు గనక, ప్రార్థన చేశాడు గనక యేసయ్య ప్రార్థన అంగీకరించాడు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన దోషములన్నిటిని పరిహరిస్తారు, మనల్ని పవిత్రపరుస్తారు, మనలను వర్ధిల్లజేస్తారు. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము శారీరకంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి అని అడిగితే దేవుని మాటను విని వాక్యమును ధ్యానించి అనుసరించినప్పుడు మనం వర్ధిల్లుతాం. మనం వర్ధిల్లాలి అని అంటే యథార్థవంతులుగా ఉంటే మనం వర్ధిల్లుతాం. మూడవదిగా మన పాపములను ఒప్పుకొనుట ద్వారా మనం పవిత్రులుగా తీర్చబడతాం. అప్పుడు దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాడు. అలా చేసి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. అలనాడు దైవజనుడు అయా యోహాను గారు ప్రార్థించిన రీతిగా గాయు, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లావు, శారీరకంగా వర్ధిల్లాలి అని చెప్పినట్లుగా అయా నీ బిడ్డల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, బిడ్డలు శరీర సంబంధంగా వర్ధిల్లుదురుగాక, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుదురుగాక, సుఖముగా సౌఖ్యముగా ఉందురుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత నీ మహిమలో తీర్చబడునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, గొప్ప కార్యాలు జరిగించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన.